ప్రస్తుతం పాడుతా తీగ వివాదం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. సునీత, చంద్రబోస్, కీరవాణిలపై సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు బుల్లితెరపై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీవీ షోస్ లో కాంపిటీషన్స్ విషయంలో ఇంత జరుగుతుందా అని కామన్ ఆడియన్స్ ను ఆలోచించేలా చేసింది ఈ వివాదం. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పు అనేది క్లారిటీ లేదు. కానీ ప్రవస్తి ఆరోపణలకు సునీత కౌంటర్ వీడియో చేశారు. సునీత వ్యాఖ్యలకు ప్రవస్తి మరోసారి కౌంటర్ ఇచ్చారు. మరికొన్ని ప్రశ్నలు కూడా వేశారు. సింగర్ ప్రవస్తి ఆరోపణలతో పాడుతా తీయగా షోలో మొదలైన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సింగర్ ప్రవస్తి ఆరోపణలపై సునీత స్పందించి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత సునీత కామెంట్స్ పై కూడా ప్రవస్తి స్పందించింది. సింగర్ సునీత ఓ వీడియో విడుదల చేసి ఇందులో సింగర్ ప్రవస్తిని తానే చాలా సార్లు కాపాడానని, ఆమె కోపం, చిరాకును భరించి అవకాశాలు ఇచ్చామని అన్నారు. చిన్నతనంలో నిన్ను బాలు, చిత్రగారితో పాటు తాను కూడా ఒళ్ళో పెట్టుకొని ముద్దు చేశానని, కానీ ఆమె తనపై డిబేట్ చేసే స్థాయికి వెళ్ళిందంటూ ప్రవస్తి ఆరోపణల్ని ఖండించారు సునీత. అయితే సునీత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మరో వీడియో రిలీజ్ చేయడంతో పాటు ప్రవస్తి తన తల్లితో కలిసి ఓ డిబేట్లో పాల్గొన్నారు. సునీతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వీడియోలో సునీత చెప్పినవన్నీ అబద్ధాలే అని అన్నారు. అక్కడ చుట్టూ కెమెరాలు ఉన్నాయి కదా, వాటి వీడియోలు కట్ చేయకుండా బయట పెడితే నిజాలు బయటపడతాయని అన్నారు. సునీత గారు, మీరు చాలా విషయాలు మాట్లాడారు. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒళ్ళో కూర్చోపెట్టుకొని ముద్దు చేశాను, అలాగని ఇప్పుడు చేయలేం కదా అని అన్నారు. నేను మిమ్మల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకోమని అడగటం లేదు మేడం. ఒక మనిషిగా నాకు రెస్పెక్ట్ ఇవ్వమని అన్నాను. ఒక సింగర్గా నేను ఆ రెస్పెక్ట్ కోరుకున్నాను అని అంది. తనకు ప్రతి విషయంలో అన్యాయం జరిగిందని. ఇక ప్రవస్తి అమ్మ మాట్లాడుతూ తాను చాలా పాటలు సెలెక్ట్ చేసింది, కానీ ఏ పాటను వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక నాకు వద్దు అనేలా టార్చర్ చేశారు. ప్రవస్తి అంత అద్భుతంగా పాట పాడినా సునీత, చంద్రబోస్ సైగ చేసుకొని మరీ అన్యాయం చేశారు. ప్రవస్తి కంటే దారుణంగా పాడిన వారికి పైకి లేచి మరీ చప్పట్లు కొట్టారు. లిరిక్స్ తప్పు పాడిన వారికి కూడా అద్భుతమని పొగిడారు. మరి ఓ డ్యూయట్ను అంత అద్భుతంగా పాడిన ప్రవస్తిని మాత్రం ఎలాగైనా ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు అని అన్నారు. అంతేకాదు, సునీత పాడిన పాట, చంద్రబోస్ రాసిన పాటలు కానీ, కీరవాణికి సంబంధించిన పాటలు పాడితే వెంటనే పైకి లేచి చప్పట్లు కొడతారు. ఆ పాట బాగా పాడినా పాడకపోయినా అద్భుతం అంటారు. కానీ నా విషయంలోనే ఎందుకు ఇలా చేస్తున్నారు సునీత గారు అంటూ ప్రవస్తి ప్రశ్నించింది. ఫెయిల్యూర్స్ ను హుందాగా తీసుకోవాలి అని సునీత గారు అంటున్నారు. గతంలో నేను చాలా ఫెయిల్యూర్స్ చూశాను, వారి విషయంలో నేనేం మాట్లాడలేదు, కానీ ఇక్కడ తేడా జరిగింది కాబట్టే నేను స్పందించాల్సి వచ్చిందని అంది. నేను అడిగింది ఏంటంటే, లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు, సరిగా పాడలేని వాళ్ళు ఎందుకు టాప్లో ఉన్నారని. లిరిక్స్ మర్చిపోయినా తప్పు కాదు, చేతి మీద రాసుకొని వచ్చి పాడుతుంటే దాన్ని కామెడీగా మార్చేశారు. అప్పుడు అది కాంపిటీషన్ అని గుర్తుకు రాలేదా? కానీ చివరికి వాళ్ళకే ఎక్కువ మార్కులేశారు. ఇది కాదా పక్షపాతం చూపించడం అంటే? నేను చిన్నప్పుడు ఎలా పాడేదాన్నో ఇప్పుడు అలా పాడడం లేదని అన్నారు. అది మీ ఒపీనియన్, దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నా అని ప్రవస్తి అంది. ఇదిలా ఉంటే సునీత సాంగ్ సెలెక్షన్ గురించి కూడా మాట్లాడారు. వీడియో రైట్స్ గురించి కూడా మాట్లాడారు. ఇవిగో చూడండి, రైట్స్ ఉన్నాయో లేదో, మాకు దేనికైతే వీడియో రైట్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ మాత్రమే ఎంచుకున్నాం. అందులో నుంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చాం. కాబట్టి మీరు చెప్పినట్లుగా నా సాంగ్స్ రిజెక్ట్ చేయటానికి కారణం వీడియో రైట్స్ కాదు, దేని గురించో కూడా చెప్తాను. రాఘవేంద్రరావు గారి స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా ఆయన సినిమాల్లోని భక్తి పాటల్లో నేను సాంగ్ సెలెక్ట్ చేసుకొని ప్రొడక్షన్ వాళ్ళకి పంపిస్తే ఇది ఇవ్వటం కుదరదని చెప్పారు. కానీ వేరే కంటెస్టెంట్తో అదే పాటను పాడించారు. ఆమె లిరిక్స్ మర్చిపోయినా కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు. మీరు సైగలు చేసి మరీ పాడించారు. మరి ఇది పక్షపాతం చూపించడం కాదా మేడం అని ప్రవస్తి ప్రశ్నించింది. మొత్తంగా చూసుకున్నట్లయితే పాడుతా తీగ ఇష్యూ ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందా అనేది వేచి చూడాలి.